హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను ఈ శారీలోని బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చాలా సులువుగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్ మీద మడవాలి. ఇది కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఓపెన్ వచ్చేసి అటువైపు ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన హాల్తీ బ్లౌజ్ ఉంది కదా, అది తీసుకొని ముందుగా నడుము అంటే బ్లౌజ్కి వెనక వైపు ఉన్నదాన్ని వెడల్పు అయితే తీసుకోవాలి. ఇంకా నేను తీసుకున్న బ్లౌజ్ వెడల్పు 20 ఇంచెస్ ఉంది. ప్లస్ ఖర్చు అంటే మధ్యలో 2 డాట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని 1 ఇంచు 1 ఇంచు ఈ విధంగా 2 ఇంచెస్ అయితే ఎగస్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నడుము వెడల్పు మొత్తము 22 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు ఈ 22 ఇంచెస్లో సగం అంటే 11 ఇంచెస్ అంటే క్లాత్ని మనం 2 ఫోల్డింగ్ మీద చేసాం కదా, అందుకనేసి 11 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం 22 ఇంచెస్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ క్లాత్ సైడ్ నుంచి 11 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా మనకి క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ సరీతికి క్లాత్ని మడిచి వేయాలి. అంటే అలా చేయడం వల్ల మనకి హ్యాండ్కి కొద్దిగా క్లాత్ అయితే మిగులుతుంది అనమాట. ఇప్పుడు పైన ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అంటే మనము అలా బాగా ఫోల్డింగ్ చేసినప్పుడు కొద్దిగా మనకు పైన అంటే 2 ఫోల్డింగ్ మీద అయితే పెట్టాం కదా, అప్పుడు మనకి 1 హెచ్చు తగ్గులు అయితే వస్తాయి. అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా కొలతలు అయితే వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అంటే మనము బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఈ విధంగా పొడవు ఇంకా నేను చూస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చేసి హాల్తీ బ్లౌజ్ నాకు 15 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా నేను చూపిస్తున్న విధంగా అయితే పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను షోల్డర్ నుంచి కింద డాట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి అక్కడికి ఎంత అయితే ఉందో అంతైతే పెట్టుకోవాలి. నాకు వచ్చేసి ఈ బ్లౌజు 15 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు పైన నుంచి కిందికి ఈ విధంగా టేప్తో కొలతలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా 15 ఇంచెస్ వచ్చేదాకి నేనైతే ఇలా మార్క్ అయితే చేశాను. ఇంకా ఈ 15 ఇంచెస్ అటు సైడ్ ఇటు సైడు ఇలా నిలువుగా అయితే నేను స్కేల్తో నీట్గా ఆ లైన్ అయితే డ్రా చేసేసాను. ఇంకా దాని తర్వాత ఈ విధంగా ఇప్పుడు అంటే 15 ఇంచెస్ కిందికి పెట్టాం కదా, కింద నుంచి నెక్ డీప్ వచ్చేసి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచెస్ అయితే ఉంది. నాకు ఇంకొక 1/2 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టమన్నారు కదా, అందుకనేసి నేను 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను. అప్పుడు నాకు 3.5 కాస్త 4 ఇంచెస్ అయితే అవుతుంది. ఇంకా అప్పుడు మనకి అంటే డీప్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మొత్తానికి 15 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, 15లో 4 ఇంచెస్ మైనస్ చేస్తే ఇంకా 11 ఇంచెస్ డీప్ అయితే ఉంటుంది. ఇంకా ఆ డీప్లో కూడా మనము నాకైతే ఇలా వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా, వెడల్పు ఎంత ఉందో మనకి సరిగా తెలీదు, అందుకనేసి నేను ఈ విధంగా పైన అయితే చూస్తున్నాను. ఇక్కడ నాకైతే 3 ఇంచెస్ వెడల్పు అయితే వచ్చింది. ఇంకా నేను అంటే కొందరికి 2.5 కానీ అలా ఉంటుంది, అది మనము చూసుకోవాలి. ఈ విధంగా నీట్గా చూసుకొని ఇంకా 3 ఇంచెస్కి అయితే డ్రా చేసుకున్నాను. ఇంకా నేను చూడండి ఈ విధంగా మనకి స్కేల్ ఉంటే చాలా సులువు అవుతుంది మనకి, అంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా లైన్ అయితే డ్రా సక్కంగా అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు షోల్డరు ఇంకా మనము 3 ఇంచెస్ ఇట్లా నెక్ తీసుకున్నాం కదా, నెక్ తర్వాత ఆనుకొని వచ్చేది షోల్డరు. ఇంక ఈ షోల్డర్ వచ్చేసి నాకు 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా ఈ విధంగా మనకిచ్చిన హాల్తీ బ్లౌజ్లో కూడా ఎంత ఉంది షోల్డర్ అనేసి అయితే మనం చూసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఆ 2.5 షోల్డర్ నుంచి మనము చంక లూజ్ అయితే చూసుకోవాలి. ఇంకా చాలామంది ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చంక లూజ్ ఎలా కొలవాలి ఏంటి అనేసి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే చాలా సులువుగా ఉంటుంది. ఇంకా ఏం లేదండి, బ్లౌజ్ ఉంది కదా, దాని వెనకాల నుంచి మనకి కింద నుంచి ఎంత పైకి ఉందో చూసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు 8.5 ఇంచ్ అయితే వచ్చింది. దానికి ఖర్చుకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మొత్తం 9 ఇంచెస్ అవుతుంది. ఇంకా 9 ఇంచెస్ పోతే 11లో 9 పోతే మనకి 6 ఇంచెస్ అయితే
ఇది చంక అయితే వస్తుంది మనకి. ఇంకా ఆ చంకలో కూడా ఇలా రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. దానికోసం మనము అక్కడి నుంచి అక్కడికి 1.5 ఇంచ్ అయితే తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే నీట్గా గీసుకోవాలి. ఇది గీసుకోవాలి అంటే మనము చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలండి ఫస్ట్. ఇంకా అలానే అక్కడ డీప్ ఉంది కదా, డీప్లో కూడా మనము రౌండ్ నెక్ పెట్టుకోవాలంటే 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చంకకైతే 1.5 ఇంచి, అక్కడ డీప్కి అయితే 1/2 ఇంచ్ అయితే చాలండి తీసుకోవాలి అంతే. ఇంకా తర్వాత మనము బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకేం లేదండి, మనము బ్యాక్ ఇలా 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే విధంగా ఫ్రంట్ కానీ 15 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకునేయాలి. ఇంకా నేను దానికంటే ముందు ఇద్దండి ఈ విధంగా మనము బ్యాక్ నేను ఎన్నెన్ని ఇంచెస్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను అనేది నేనైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. వెడల్పు 11 ఇంచెస్, హైట్ 15 ఇంచెస్. ఇంకా ఇది డీప్ది వచ్చేసి 1/2 ఇంచు. ఇది చంక లూజ్ వచ్చేసి రౌండ్ షేప్ 1.5 ఇంచెస్ అయితే తీసుకున్నాము. మళ్ళీ డీప్ నుంచి కిందికి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను కదా, అది వేసాను. ఇంకా అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే 2.5 ఇంచు. ఇంకా పైది అంటే బ్యాక్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ గానే సేమ్ అంతేనండి. డీపు వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇంకా ఫ్రంట్గానే ఈ విధంగా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇంకేమంటే నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి మనము హాల్త్ బ్లౌజ్లో. ఇంకా నాకు ఇచ్చిన హాల్త్ బ్లౌజ్ అయితే 5 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా అక్కడ 3 ఇంచెస్ నుంచి కిందికి 5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇంకా చూడండి, చాలా వరకు స్కేల్ అయితే మనకి మెయింటెనెన్స్ అవుతుంది, అంటే నీట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనము స్కేల్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఇంకా దాని తర్వాత షోల్డర్ పైన మనము 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా షోల్డరు, అలానే కిందగానే 2.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా చంక లూజ్ వచ్చేసి మనకి పైన తెలిసిపోయింది కదండి 6 ఇంచెస్ అనేసి, అదే విధంగా ఇక్కడ కన్నా చంక లూజ్ అయితే 6 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. సేమ్ అక్కడ 1.5 ఇంచ్ పెట్టాం కదా మనము, అదే విధంగా ఇక్కడ కూడా 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే లైన్ అయితే గీసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత నేను ఇలా నెక్ అంటే ఫ్రంట్గా నెక్ చూపించాను కదా, ఇంకా దాని డిజైన్ అయితే నేను రౌండ్ షేప్ అయితే పెడదాం అనుకున్నా, కానీ మనము ఇలా మోడల్ అయితే పెట్టుకుందాం అనేసి ఇంక ఈ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేత్తోనే ఇలా అయితే గీసేసుకుంటున్నాను. ఇంకా రెండిటికి నేను డిజైన్ అయితే మార్చేసాను. ఇంకా ఇక్కడ కానీ చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇంకా దాంట్లో 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, మనం బ్యాక్ అయితే 1.5 ఇంచ్ రౌండ్కి వేసుకున్నాము. ఇంక ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి ఆ 1.5 ఇంచ్లో కూడా 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని నేను చూపించిన విధంగా రౌండ్ షేప్కి అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడేనండి ఫ్రంట్ హ్యాండ్ కరెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీకి చూద్దాము. ఇక్కడ హాల్తీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా క్లాతులు అటాచ్డ్ చేసి ఉంటారు, దానిలో క్రింద దాన్ని క్రాస్ బెల్ట్ అంటారు. ఇప్పుడు క్రింద అటాచ్ చేసిన దాన్ని వదిలేసి పైన నుంచి నెక్ దగ్గరికి ఎంత ఇంచెస్ ఉందో చూసుకోవాలి. నాకైతే 4.5 ఇంచ్ అయితే ఉంది ఖర్చుతో సహా. ఇప్పుడు చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ని తీసేసి చంక నుంచి క్రిందికి 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్కి క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాము. ఇప్పుడు మొత్తం క్లాత్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా నేను చూపిస్తున్నాను కదా, ఈ లైన్ మీదనే కరెక్ట్ కటింగ్ అయితే చేయాలి. ఇంకా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మళ్ళీ క్లారిటీగా వీడియో అయితే తీసి పెడతాను. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ అని చాలా కష్టమేమో అనేసి, కానీ మనము చాలా వరకు అంటే ఒక 1 or 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తే తప్ప మనకు అది అర్థం కాదు. ఇంకా అలానే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. ఇంకా ఇంత కష్టంగా ఉండేది కానీ మనకి సులువుగా అయితే అర్థమైపోతుంది. ఇంకా స్టార్టింగ్ అయితే నేను కానీ చాలా అంటే చాలా అసలుకి నాకైతే అస్సలు అర్థమయ్యేది కాదు. ఇంకా నేను ఎలానో వీడియోస్ చూడడం కానీ, ఇంకా నిజం చెప్పాలంటే నా బ్లౌజ్ అయితే కొంచెం పాతబడిపోయి ఉంటాయి కదా, అవన్నీ నేనైతే మొత్తం కుట్లంతా ఇప్పేసి దాన్నే ఇంకో క్లాత్ మీద పెట్టి ఆ విధంగా చిన్న చిన్నగా నేనైతే నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అయితే చూసేద్దాము.
ఇప్పుడు నేను హాల్ది బ్లౌజ్లో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఉక్సు పట్టి కింద ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ అనేసి, అది వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 10 ఇంచెస్ ఉంది. ఇంకా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను, 11 ఇంచెస్ అయితే పెట్టాను. ఇంకా ఉక్సు పట్టి నుంచి కిందికి చూసుకుంటే మనకు 3 ఇంచెస్ అయితే ఉంది. అలానే చంక నుంచి కిందికి వచ్చి ఉంటుంది కదా, ఆ క్రాస్ బెల్ట్ సైడ్ తీసుకుంటే మనకి 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా నేను ఆ ఉక్సు పట్టి కాజా పట్టి అంటే 4.5 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్కి ఎలా డ్రా చేశానో అదే విధంగా ఇక్కడ 3 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్కి క్రాస్గా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అంతేనండి, ఇంత సులువుగా క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా 2 ఫోల్డింగ్ మీద అయితే చేశాను కదా, అదే విధంగా ఇంకో ఫోల్డింగ్ మీద కానీ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంక ఈ విధంగా 4 ఫోల్డింగ్, మామూలుగా అయితే మనము బ్యాక్కి ఫ్రంట్కి 2 ఫోల్డింగే చేసాము, ఇదైతే 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ కదా, అందుకనేసి 4 ఫోల్డింగ్ అయితే చేసుకొని, హ్యాండ్ పొడవు అయితే నాకు 5 ఇంచెస్ ఉంది. అలానే చంక లూజ్ ఎంత ఉందంటే మనకి 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా 5 నుంచి 3 ఇంచెస్కి నేను చూపిస్తున్నాను కదా వీడియోస్లో, ఆ విధంగా డాట్స్ పెట్టేసుకొని క్రాస్గా, అంటే ఇప్పుడు ఒక అల ఎలా పోతుంది ఆ విధంగా మనము క్రాస్గా అయితే కట్టింగ్ అయితే చేయాలి. ఇంకా అంతే కాదండి సామి, అన్నిటికంటే స్టిచ్ ఇక్కడే. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడు ఇంకా చంక కట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికైతే కట్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ హ్యాండ్ ఫ్రంట్కి ఏది వస్తుందో దాన్ని 1/2 ఇంచెస్ అయితే తగ్గించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ ఇదేనండి, మనకి చంకలో లూజ్ రాకుండా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఫిట్గా సరిపోతుంది. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా బ్లౌజు, అప్పుడైనా మనము ఫ్రంట్కి ఏదొస్తుందా అనేసి చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయచ్చు. ఇంకా నేను బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా నీట్గా వేసేసుకొని, ఇంకా చీరలు గిర్రలు ఏ విధంగా అంటే బ్లౌజ్లో ఇలా లైన్స్ అయితే వచ్చాయి అనమాట, అవి గన అడ్డంగా అయితే వచ్చాయి. ఇంకా నేను చూస్తూ ఉన్నాను శారీలో ఏ విధంగా వచ్చాయి, అంటే నిలువుగా వచ్చాయా అడ్డంగా వచ్చాయా అనేసి అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా శారీలో చూస్తే ఇంకా అడ్డంగానే వచ్చాయి, అందుకనేసి బ్లౌజ్ పీస్ని కానీ నేను ఈ విధంగా లైన్స్ అడ్డంగా వచ్చేలాగా వేసుకొని, ఇంకా మనము కటింగ్ చేసుకున్నాం కదా లైన్, ఇంకా వాటి మీద పెట్టేసి నీట్గా కటింగ్ అయితే చేసేసాను. ఇంకా చాలామంది దీంట్లో మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు, అంటే డిజైన్ ముందుకుందా వెనక్కుందా అది కొద్దిగా చూసుకోవాలి మంచిగా, 1కి 2 సార్లు చూసుకొని ఇలా లైనింగ్ అయితే వేసి కటింగ్ అయితే చేయాలి. ఇంకా అలానే లైన్స్ కూడా, అంటే ఇప్పుడు మనకి శారీలో అడ్డంగా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కానీ అడ్డంగా కుడితేనే బాగుంటుంది, అలా కాదని నిలువుగా కుట్టితే అస్సలు బాగుండదు స్టిచ్చింగ్ చేస్తే. ఇంకా దాంట్లో కూడా నిలువు గీతలు ఉంటాయి, అడ్డం గీతలు ఉంటాయి, అలానే డిజైన్ కూడా చాలా వరకు కొన్ని బ్లౌజులకి అయితే అస్సలు కనబడదు. అంటే ఈ విధంగా ఇటు సైడ్ ఫ్రంట్ అటు సైడ్ బ్యాక్ అనేది కానీ మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు. దాన్ని కానీ కొద్దిగా బాగా నీట్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయడం మొదలు పెట్టాలి. మెయిన్ మనకి కటింగేనండి, అన్నిటికీ మించి కటింగ్ బాగా చేసామంటే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అని అయితే కుదిరిపోతుంది. ఇంకా నేనైతే క్రాస్ బెల్ట్కి ఈ విధంగా కట్ చేసేసి హ్యాండ్స్కి ఇలా తక్కువ అయితే ఉంది, అందుకనేసి మళ్ళీ కట్ చేద్దాంలే అనేసి ఆ పీస్ని అలానే వదిలేసాను. ఇంకా దీంట్లో అటాచ్డ్ అయితే చేయాలి మనము, హ్యాండ్కి అంత తక్కువ అయితే వస్తుంది కదా, దాన్ని చీరలో ఉండే క్లాత్తో అయితే అటాచ్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇంకా టోటల్గా ఈ విధంగా కటింగ్ అయితే నీట్గా చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి నేను ఉక్సు పట్టీకి కాజా పట్టీకి ఈ విధంగా స్ట్రైట్గా ఇలా క్లాత్ అయితే తీసుకోవాలి. ఇంకా అంతేనండి. దీంట్లో అంటే ఈ వీడియోలో ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను, ఇంకా లెంత్ సరిపోలేదనేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూసేయండి. బాయ్.